జై భారత్ అయోధ్యరాజు నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల మే 13వ తారీఖున జరిగినటువంటి ఓటింగ్ సరళిని పరిశీలించి నాకు అందిన సమాచారం ప్రకారంగా నేను ఇటీవల ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియోలో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి, జనసేన పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి, ఎంతమంది ఎంపీలు నెగ్గుతారు అనేది మీ ముందు ఉంచడం జరిగింది. ఈ రోజున జిల్లాల వారీగా ఉత్తరాది నుంచి తీసుకుని జిల్లాల వారీగా మీ ముందుంచడానికి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తున్నాయి, ఎవరు అభ్యర్థులు అనే దాని గురించి మీ ముందుంచడానికి నేను రావటం జరిగింది. దయచేసి ఈ వీడియోని తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయాలి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, ఆ లింకుని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తున్నాను. ప్రధానంగా అరకు నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత గారు పోటీ చేయడం జరిగింది. వీరు 1,00,000 పైగా మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మాకున్న సమాచారం. అలాగే పాలకొండ నిమ్మక జరవికృష్ణ జనసేన పార్టీ నుంచి 18,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే టి జగదీశ్వరి టీడీపీ వీరు 2,000 నుండి 3,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఇక్కడ కూడా మాకున్న సమాచారం. అలాగే పార్వతీపురం చూసుకున్నట్లయితే అలజంగి జోగేశ్వరరావు గారు వైసీపీ నుంచి 2,000 నుంచి 3,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మాకున్న తెలుస్తుంది. అదే రకంగా సాలూరు తీసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి జి సత్యరాణి 12,000 నుంచి 15,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే అరకు వ్యాలీ తీసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి ముత్యలింగం 6,000 నుంచి 8,000 మెజార్టీతో గెలుస్తారని తెలుస్తుంది. అదే రకంగా పాడేరు తీసుకున్నట్లయితే కనుక టీడీపీ జి ఈశ్వరి 15,000 నుండి 20,000 మెజార్టీతో గెలుస్తారని తెలుస్తుంది. అదే రకంగా రంపసాడవరం టీడీపీ ఎం శిరీషాదేవి 2,000 నుంచి 3,000 మధ్యలో గెలుస్తారని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి 1, టీడీపీకి 4, వైసీపీకి 2, ఈ యొక్క అరకు జిల్లాలో 7 నియోజకవర్గాల్లోని ఈ రకంగా 5 కూటమి, 2 వైసీపీ గెలుస్తుందని చెప్పి తెలుస్తుంది. అదే రకంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వెళ్ళినట్లయితే కనుక శ్రీకాకుళాన్ని ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి కె రామ్మోహన్ నాయుడు పోటీ చేశారు. వారు 1,50,000 మెజార్టీతో అక్కడ గెలవబోతున్నారు అనేది మాకు గెలవబోతున్నారు. అదే ఇచ్చాపురం తీసుకున్నట్లయితే అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థి బి అశోక్ 35,000 నుంచి 40,000 మెజార్టీతో గెలుస్తున్నారు అక్కడ. అలాగే పలాస తీసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి జగదీష్ 18,000 నుంచి 20,000 మెజార్టీతో గెలుస్తున్నారు. టెక్కలు తీసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి కె అచ్చెన్నాయుడు 22,000 నుంచి 25,000 మెజార్టీతో గెలుస్తున్నారు. అలాగే పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఆవిడ 6,000 నుంచి 8,000 మధ్యలో మెజారిటీతో గెలుస్తున్నారు. అలాగే శ్రీకాకుళం తీసుకున్నట్లయితే వైసీపీ డి ప్రసాదరావు 21,000 మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే ఆముదాల వలస తీసుకున్నట్లయితే టీడీపీ కె రవికుమార్ 23,000 నుంచి 27,000 మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నరసన్నపేట చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి ధర్మాన్ కృష్ణదాసు ఇక్కడ 8,000 మెజారిటీతో గెలవబోతున్నారు. 5 నుంచి 8,000 మధ్యలో వీరికి మెజారిటీ వస్తుందని చెప్పేసి అందినటువంటి సమాచారం. ఇక టీడీపీకి 4, వైసీపీకి 3 ఇక్కడ రావటం జరుగుతుంది. శ్రీకాకుళం యొక్క రిపోర్ట్ అది. ఇకపోతే విజయనగరం, ఈ విజయనగరం జిల్లా నుంచి ఎంపీగా కిలిచెట్టి అప్పలనాయుడు టీడీపీ తరఫున పోటీ చేశారు. 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో దాకా మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలుస్తుంది. అదే రకంగా ఎడిచర్ల బీజేపీ అభ్యర్థి నడిపూడి ఈశ్వరరావు 6 నుండి 10,000 మెజారిటీతో గెలవబోతున్నారు. రాజం టీడీపీ కొండ్రు మురళీమోహన్ 16,000 నుండి 20,000.
అలాగే బొబ్బిలి టీడీపీ అభ్యర్థి ఆర్ రంగారావు గారు 18,000 నుంచి 20,000, 20,000. అలాగే చీపురుపల్లి నుండి టీడీపీ కళా వెంకట్రావు గారు 3,000 నుంచి 5,000. గజపతి నగరం నుంచి టీడీపీ అభ్యర్థి కొరిడపల్లి శ్రీనివాసరావు వీరు 12,000 నుంచి 14,000 మధ్యలో మెజారిటీ. అదే రకంగా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి 8,000 నుంచి 12,000. అదే రకంగా విజయనగరం నుంచి విజయలక్ష్మి గజపతి వారు 12,000 నుంచి 15,000 దాకా మెజారిటీతో గెలుస్తారని చెప్పి విజయనగరాన్ని ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఒక పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీ 5, జనసేన 1, బీజేపీ 1, వైసీపీ 0 అని చెప్పేసి మాకు అందిన సమాచారం ప్రకారంగా ఇక్కడ మాకు అందిన సమాచారం. ఇకపోతే విశాఖపట్నాన్ని తీసుకున్నట్లయితే కనుక ఎంపీ అభ్యర్థిగా ఎం భరత్ ఇక టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈయన 1,30,000 నుంచి 1,15,000, 1,50,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి తెలుస్తుంది. అలాగే శృంగవరపుకోట టీడీపీ అభ్యర్థి కోళ్ళ లలిత కుమారి 15,000 నుండి 18,000 మెజారిటీతో గెలుస్తారు. అలాగే భీమిలి నుంచి వైసీపీ మొట్టంచెట్టి శ్రీనివాసరావు 16,000 నుంచి 20,000 మధ్యలో గెలుస్తారని చెప్పేసి అంటున్నారు. అలాగే విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ వి రామకృష్ణం బాబు 23,000 నుంచి 25,000. విశాఖపట్నం సౌత్ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ 5,000 నుంచి 7,000. అలాగే విశాఖపట్నం నార్త్ బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు గారు 10,000 నుంచి 15,000. విశాఖపట్నం వెస్ట్ టీడీపీ అభ్యర్థి పి వెంకటరెడ్డి నాయుడు 30,000 నుండి 35,000 మెజారిటీ. గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 23,000 నుండి 23,000 నుండి 25,000 దాకా మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మాకున్న సమాచారం. ఈ సమాచారం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ, 1 వైసీపీ. ఈ రకంగా ఇక్కడ మాకున్న సమాచారం. అలాగే ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. ఇది మాకున్నటువంటి సమాచారం. ఈ సమాచారం ప్రకారంగా మీ ముందుకి నేను ఈ సమాచారాన్ని పంపిస్తున్నాను కాబట్టి దయచేసి మీకు తెలిసిన సమాచారం ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో మాకు పంపించవచ్చు. దయచేసి ఈ వీడియోని నేను వాట్సాప్లో చేసినప్పటికైనా సరే ఈ లింక్ ఉంటుంది కింద, ఆ లింకుని మీరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నాకు లైక్ చేసి గంట బెల్ల నొక్కి నోటిఫికేషన్ చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.